ఈ వీడియోలో మనం యూనిట్ 4 ఆఫ్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్ నేర్చుకుందాం. ఇందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే మోడల్ ఎన్సెంబుల్స్. అయితే ఫస్ట్ ఎన్సెంబుల్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ కోసం యూజ్ చేస్తాం అనమాట. ఏం చేస్తున్నామంటే ఇండిపెండెంట్ మోడల్స్ అన్నీ ఉంటాయి కదా, వాటిని కంబైన్ చేస్తున్నాం అనమాట. కంబైన్ చేయడం వల్ల మనకి అక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, స్టేబుల్గా ఉంటుంది, రోబస్ట్గా ఉంటుంది అనమాట. సింగిల్ మోడల్ అంటే ఇప్పుడు మనం ఒకటే మోడల్తో పోల్చుకున్నట్లయితే ఇండిపెండెంట్ మోడల్స్ అన్నిటిని కంబైన్ చేస్తే మనకి పర్ఫార్మెన్స్ అనేది అక్యురేట్గా ఉంటుంది అండ్ ఇంప్రూవ్ కూడా అవుతుంది అనమాట పర్ఫార్మెన్స్. సో దీనికి ఎగ్జాంపుల్ లాగా ఫస్ట్ ఇన్పుట్ డేటాని తీసుకుంటాం. దానికి నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి బిల్డ్ చేస్తాం కదా, మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3 ఇట్లా నెంబర్ ఆఫ్ మోడల్స్ని బిల్డ్ చేస్తాం. సో మోడల్ 1కి ప్రిడిక్షన్ అండ్ దీనికి ప్రిడిక్షన్, ఇట్లా ఒక్కొక్క దానికి ప్రిడిక్షన్స్ వస్తాయి కదా. ఆ ప్రిడిక్షన్స్ అన్నిటిని కూడా ఎన్సెంబుల్ అంటే కంబైన్ చేస్తున్నాం అనమాట. కంబైన్ చేయడం వల్ల మనకి ఒక మోర్ అక్యురసీ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ప్రిడిక్షన్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట దీనివల్ల. ఓకే, దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి? అక్యురసీని ఇంప్రూవ్ చేస్తుందని చెప్పేసి మనం ఇందాకే అన్నాం. స్టేబుల్ ప్రిడిక్షన్స్ అనేవి ఉంటాయి. ఇంకా ఏంటి? రెడ్యూస్ ఓవర్ ఫిట్టింగ్ కూడా రెడ్యూస్ చేస్తుంది. సో మోడల్ ఎన్సెంబుల్ అంటే అర్థమైంది కదా, ఏంటంటే మల్టిపుల్ మోడల్స్ అన్నిటిని టుగెదర్గా యూజ్ చేసుకొని అక్యురసీని, ఎర్రర్స్ని రెడ్యూస్ చేయడము, రోబస్ట్ ప్రిడిక్షన్స్ని బిల్డ్ చేస్తాం. నెక్స్ట్ మోటివేషన్లో ఏంటంటే అంటే ఇప్పుడు మనం మోడల్ ఎన్సెంబుల్లో మోటివేషన్స్ ఏంటంటే నో సింగిల్ మోడల్ ఈజ్ పర్ఫెక్ట్. దీనివల్ల మనకి ఏం అడ్వాంటేజెస్ లాగా అనమాట మోటివేషన్ అంటే. సో మనకి ఇది ఒక సింగిల్ మోడల్ తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ప్రతి మోడల్కి ఏదో ఒక లిమిటేషన్స్ అనేవి ఉంటాయి, డిసడ్వాంటేజెస్ అనేది ఉంటుంది. ఒకవేళ అన్నింటినీ కంబైన్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఒకదాని యొక్క వీక్నెస్ అనేది ఇంకోటి కరెక్ట్ చేయడము అలాంటి ప్రాసెస్ అనేది జరగవచ్చు అనమాట. సో ఒకటి కూడా పర్ఫెక్ట్ ఉండదు కాబట్టి అన్నింటినీ కంబైన్ చేయడం వల్ల కరెక్ట్ చేసుకుంటూ అన్ని లిమిటేషన్స్ అనేవి లేకుండా చేసుకోవచ్చు. నెక్స్ట్ రెడ్యూస్ ప్రిడిక్షన్ ఎర్రర్స్. సో ఇప్పుడు మనకి ఒకటే ఉందనుకోండి, ఒక మోడల్ తీసుకున్నాం అనుకోండి, మిస్టేక్స్ అనేవి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అవునా? అదే అన్నింటినీ కంబైన్ చేసామనుకోండి, మిస్టేక్స్ అనేవి ఏమవుతాయంటే చిన్నగా అంటే రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇంక్రీజ్ అక్యురసీ అండ్ పర్ఫార్మెన్స్. మనకి ఇది తెలిసిందే కదా, కంబైన్ చేయడం వల్ల అక్యురసీ అండ్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ మోటివేషన్ వచ్చేసి రెడ్యూస్ ఓవర్ ఫిట్టింగ్ని రెడ్యూస్ చేస్తున్నాం. అంటే ఏం చేస్తున్నామంటే మనం మోడల్స్ అనేవి మోర్ స్టేబుల్గా ఉంటాయి. ఓవర్ ఫిట్టింగ్ అంటే డైనమిక్గా అంటే చేంజబుల్, ఊకే చేంజ్ అవుతూ ఉండడం లాంటివి రెడ్యూస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ హ్యాండిల్ బయాస్ అండ్ వేరియన్స్ హై బయాస్ అనేవి ఉంటాయి కదా, వాటిని డిక్రీజ్ చేస్తుంది అనమాట. అంటే మనకి ఎంత కావాలో అంతే వేరియన్స్ ఇస్తుంది. నెక్స్ట్ మోర్ రోబస్ట్ ప్రిడిక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఒక మోడల్ ఉందనుకోండి, మనకి అవుట్పుట్ అనేది పూర్గా అంటే ఇప్పుడు మనకి ఏంటంటే అవుట్పుట్ కావాల్సినట్టుగా రాకపోవచ్చు. అది అన్నిటిని కంబైన్ చేయడం వల్ల పర్ఫార్మెన్స్ అనేది మంచిగా బిల్డ్ అవుతుంది అనమాట. ఎన్సెంబుల్ అంటే అన్నిటిని కంబైన్ చేయడం, మోడల్స్ అన్నిటిని కంబైన్ చేయడం. నెక్స్ట్ రియల్ వరల్డ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్. రియల్ వరల్డ్లో కూడా పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కదా అన్నిటిని కంబైన్ చేయడం వల్ల. కన్సిస్టెన్సీ పెరుగుతుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, రిజల్ట్స్ అనేవి చైన్ ప్రిడిక్షన్, ఇప్పుడు మనకి కస్టమర్ సెగ్మెంటేషన్స్లో ఇలాంటి వాటిలలో చాలా యూస్ఫుల్ అనమాట ఎన్సెంబుల్. నెక్స్ట్ విజ్డమ్ ఆఫ్ క్రౌడ్ అంటే ఏంటంటే ఇది ఒక ఫినామినన్ అనమాట. ఓకేనా? అగ్రిగేటింగ్ ప్రిడిక్షన్స్ని ఏం చేస్తున్నామంటే మల్టిపుల్ మోడల్స్ ద్వారా వచ్చిన మనకి ప్రిడిక్షన్స్ ఉంటాయి కదా, వాటిని మోర్ అక్యురేట్గా అండ్ రోబస్ట్గా అవుట్కమ్స్ రావడం కోసం యూజ్ చేస్తామన్నమాట. ఇందులో ఈ యూనిట్లో ఏ క్వశ్చన్ అడిగినా కానీ మనం ప్రిడిక్షన్స్ని మల్టిపుల్ మోడల్స్ అన్నిటిని కంబైన్ చేసి అక్యురేట్గా అండ్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం యూజ్ చేస్తున్నామని చెప్పి పాయింట్ పక్కా ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క దాని యొక్క డెఫినేషన్ అదే ఉంటుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎన్సెంబుల్ లెర్నింగ్ టెక్నిక్స్. సో ఎన్సెంబుల్ లెర్నింగ్ టెక్నిక్స్లో 3 ఉంటాయి. ఫస్ట్ వన్ బ్యాగింగ్, బూస్టింగ్ అండ్ స్టాకింగ్. సో ఫస్ట్ బ్యాగింగ్ అంటే ఏంటంటే అందులో మనకి బూట్ స్ట్రాప్ అగ్రిగేటింగ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం చెప్పాం కదా ఆల్రెడీ, మనం దేనికి యూజ్ చేస్తున్నాం ఎన్సెంబుల్స్ అక్యురసీని ఇంప్రూవ్ చేయడం కోసం. దేని ద్వారా అంటే మనకి వచ్చిన ప్రిడిక్షన్స్ అన్నిటిని కంబైన్ చేయడం అనమాట. మల్టిపుల్ మోడల్స్ నుంచి వచ్చిన ప్రిడిక్షన్స్ అన్నిటిని కంబైన్ చేసి అక్యురసీని ఇంప్రూవ్ చేస్తున్నాం అనమాట. ఇందులో మనకి ఏంటంటే ర్యాండమ్ సబ్సెట్స్ ఆఫ్ డేటాని క్రియేట్ చేస్తాం. ఓకే, డేటాలోని సబ్సెట్స్ని క్రియేట్ చేసి మనం ఏం చేస్తున్నామంటే ప్రతి సబ్సెట్కి ఇండివిజువల్ మోడల్స్కి ట్రైనింగ్ అనేది ఇస్తామన్నమాట. నెక్స్ట్ ఏంటి, ఇది క్లాసిఫికేషన్ టాస్క్లో ఇప్పుడు రిజల్ట్ అనేది మెజారిటీ ఆఫ్ ఓట్స్ ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. క్లాసిఫికేషన్ టాస్క్లో రిజల్ట్ అనేది మెజారిటీ దేనికైతే ఉందో దాన్ని మనం కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఒక రిప్రజెంటేషన్లో చూపించాలంటే ఏం చేస్తామన్నాము, ట్రైనింగ్ డేటాని తీసుకుంటామని చెప్పేసి అన్నాము. ట్రైనింగ్ డేటాని తీసుకొని దాన్ని సబ్సెట్స్ లాగా డివైడ్ చేస్తామని చెప్పేసి అన్నాం కదా. సో సబ్సెట్స్ని మనం ఏమంటామంటే బూట్ స్ట్రాప్డ్ శాంపిల్స్ అని చెప్పేసి అంటున్నాం. వాటి ద్వారా
ఇప్పుడు మనకి బేస్ లెర్నర్స్ అంటే ఇప్పుడు బేస్ మోడల్స్ అనేవి వస్తాయి కదా, ఆ బేస్ మోడల్స్ని తీసుకొని ఇప్పుడు ఇండివిజువల్ ప్రిడిక్షన్, ఒక్కొక్క దానికి ప్రిడిక్షన్ ఎలా ఉంది అంటే ఇది బేస్ లెర్నర్స్ అంటే మోడల్స్ అనమాట. మనకి ఇండివిజువల్గా మోడల్స్ ఏమేమి వచ్చాయని చెప్పేసి అనమాట. సో ఇండివిజువల్గా ప్రిడిక్షన్స్ ఎస్ నో ఇలా ఏదో ఒక ప్రిడిక్షన్ అనేది ఉంటుంది. సో మెజారిటీని చూసుకున్నట్లయితే ఎస్ అనేది ఉంది కాబట్టి ఓవరాల్గా అన్నిటిని కంబైన్ చేసి ఎన్సెంబుల్ ప్రిడిక్షన్ ఏమి ఇస్తున్నామంటే ఎస్ అని చెప్పేసి ఇస్తున్నాం. అంటే ఇండివిజువల్గా ఇచ్చే ప్రిడిక్షన్స్ అన్నిటిని కలిపి ఒక చోటే ఎస్ అని చెప్పేసి ప్రిడిక్షన్స్ అనేవి ఇస్తున్నాం అనమాట. నెక్స్ట్ దీని యొక్క ప్రాసెసింగ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఏంటంటే బూట్ స్ట్రాప్ శాంపింగ్. అయితే ఇప్పుడు మనకి దేని ద్వారా స్టార్ట్ అవుతుందంటే ఇది మల్టిపుల్ సబ్సెట్స్ని ట్రైన్ చేస్తున్నాం. దేని ద్వారా అంటే రీప్లేస్మెంట్ ఎందుకు చేస్తున్నామంటే చేంజెస్ ఏమైనా ఎర్రర్స్ లాంటివి ఉంటాయి కదా, వాటిని అప్డేట్ చేసుకుంటూ చేస్తామన్నమాట మల్టిపుల్ సబ్సెట్స్ ట్రైనింగ్. ఓకే, సబ్సెట్స్ని మనం ఏమని పిలుస్తామంటే బూట్ స్ట్రాప్ శాంప్లింగ్స్ లేకపోతే శాంపిల్స్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. ఇప్పుడు మనం ఇందాక అన్నాం కదా బూట్ స్ట్రాప్డ్ శాంపిల్స్ అని చెప్పేసి సబ్సెట్స్ వస్తాయని చెప్పేసి అన్నాం కదా, వాటిని మనం బూట్ స్ట్రాప్ శాంప్లింగ్ అని లేకపోతే శాంపిల్స్ అని చెప్పేసి చూపిస్తాం. నెక్స్ట్ మోడల్ ట్రైనింగ్. సో మనం మోడల్ ట్రైనింగ్ ఫస్ట్ ఏం చేసినాము, శాంపిల్స్ లాగా డివైడ్ చేసినాం. సెకండ్ ఏంటి, మోడల్ ట్రైనింగ్ అని చెప్పేసి అంటే ప్రతి దానికి సపరేట్ బేస్ మోడల్ని ఇస్తున్నాం అనమాట ప్రతి శాంపిల్కి. నెక్స్ట్ ప్రిడిక్షన్స్ అండ్ అగ్రిగేషన్స్. ఇప్పుడు బేస్ మోడల్ వచ్చింది కదా, దాన్ని యూస్ చేసుకొని ఇండివిజువల్గా ప్రిడిక్షన్స్ అనేవి చేస్తాం. తర్వాతకి ఎన్సెంబుల్ ప్రిడిక్షన్ అనేది చేస్తున్నాం అనమాట. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే వేరియన్స్ అనేది రెడ్యూస్ చేస్తుంది, అంతేకాకుండా పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే బూస్టింగ్ అనేది కూడా ఒక లెర్నింగ్ టెక్నిక్, ఎన్సెంబుల్ లెర్నింగ్ టెక్నిక్ అనమాట. దీన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ప్రిడిక్టివ్ పర్ఫార్మెన్స్ని ఎక్యురసీని ఇంప్రూవ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఇది మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తుందంటే వేరియన్స్ని రెడ్యూస్ చేయడం అండ్ బయాస్ని రెడ్యూస్ చేయడం కోసం యూజ్ చేస్తాం. సో బూస్టింగ్లో ఏంటంటే ఒకటే ట్రైనింగ్ డేటాను తీసుకొని ఒక మోడల్ని బిల్డ్ చేసి ప్రిడిక్షన్ తీసుకొని దాని నుంచి ఆ ప్రిడిక్షన్ నుంచి ఎర్రర్స్ ఏమైనా ఉంటే వాటిని మళ్ళీ కరెక్ట్ చేస్తుంది అనమాట. ఎర్రర్స్ని కరెక్ట్ చేసి మళ్ళీ బేస్ మోడల్ క్రియేట్ చేసి మళ్ళీ ప్రిడిక్షన్, మళ్ళీ ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అని చెప్పేసి చెక్ చేసుకొని ఆ ఎర్రర్స్ని కరెక్ట్ చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ప్రిడిక్షన్, అలా పర్ఫెక్ట్ ప్రిడిక్షన్ వచ్చేదాకా బూస్టింగ్ అనేది చేస్తాం అనమాట. ఓకే, బూస్టింగ్ ప్రాసెస్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ ఇనిషియల్ మోడల్ని తీసుకుంటాం. ఫస్ట్ ఒక డేటా సెట్స్ని తీసుకొని బేస్ మోడల్లో బిల్డ్ చేస్తాం అనమాట. తర్వాతకి ఇటరేటివ్ మోడల్ బిల్డింగ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ మోడల్స్ని బిల్డ్ చేస్తూ ఉంటాం. కరెక్ట్ ఎర్రర్స్ని కరెక్ట్ చేసుకుంటూ మళ్ళీ సీక్వెన్స్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి బిల్డ్ చేస్తూనే ఉంటాం అనమాట. నెక్స్ట్ ఫైనల్ ప్రిడిక్షన్. మనకి లాస్ట్కి ఒక ప్రిడిక్షన్ అనేది వెయిటెడ్ ప్రిడిక్షన్స్ అన్నిటిని కంబైన్ చేస్తే ఒక ఇండివిజువల్ మోడల్, ప్రతి మోడల్స్కి వెయిటెడ్ ప్రిడిక్షన్స్ని మనం కంబైన్ చేస్తే ఫైనల్ ప్రిడిక్షన్ అనేది వస్తుందన్నమాట. సో యావరేజ్ చేసినాం అనుకోండి రిగ్రెషన్లో యూజ్ అవుతుంది. మెజారిటీని ఫైండ్ అవుట్ చేసి క్లాసిఫికేషన్లో యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ బెనిఫిట్స్. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, వేరియన్స్ని అండ్ బయాస్ని రెడ్యూస్ చేస్తుంది. ఫీచర్ సెలెక్షన్ కూడా ఆటోమేటిక్గా ఉంటుందన్నమాట. కాంప్లెక్స్ రిలేషన్షిప్స్ని కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. దీని యొక్క అప్లికేషన్స్ ఏంటంటే ఫైనాన్స్లో, క్లాసిఫికేషన్లో, హెల్త్ కేర్లో, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో యూజ్ చేస్తాం. వచ్చేసి స్టాకింగ్ అనమాట. స్టాకింగ్ అనేది థర్డ్ వన్, ఎన్సెంబుల్ లెర్నింగ్ టెక్నిక్స్లో థర్డ్ వన్ అనమాట. ఇది కూడా సేమ్ అదర్ ప్రిడిక్షన్స్ లాగానే కంబైన్ చేసేసి పర్ఫార్మెన్స్ని అక్యురసీని పెంచుతుంది అనమాట. దీని యొక్క వర్కింగ్ ఎలా ఉంటుందంటే బేస్ మోడల్ ట్రైనింగ్ ఫస్ట్ ఏం చేస్తున్నాం, మల్టిపుల్ మోడల్స్ని తీసుకొని సేమ్ డేటా సెట్లో డిఫరెంట్ ఆల్గరిథమ్స్ని యూజ్ చేస్తాం అనమాట. డిఫరెంట్ ఆల్గరిథమ్స్ని యూజ్ చేయొచ్చు, లేకపోతే ఒకటే ఆల్గరిథంలో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి కదా, దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ప్రిడిక్షన్స్ ఫ్రమ్ బేస్ మోడల్. సో మనం బేస్ మోడల్ని క్రియేట్ చేసిన తర్వాతకి దాని ద్వారా ప్రిడిక్షన్స్ అనేవి తీసుకుంటాం. సో మనం ప్రిడిక్షన్స్ అనేవి తీసుకున్నాం కదా, అవి నెక్స్ట్ వచ్చే స్టెప్కి ఫర్దర్ స్టెప్స్కి ఫీచర్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ మెటా మోడల్ ట్రైనింగ్. ఇందులో ఏం చేస్తున్నాము, బేస్ మోడల్ ప్రిడిక్షన్స్ అన్నింటినీ కంబైన్ చేసి ఫైనల్ అవుట్పుట్ని ఇస్తున్నాం. ఓకే, ఈ మెటా మోడల్ అనేది మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథం కావచ్చు. లైక్ ఎలా అంటే లాజిస్టిక్ రిగ్రెషన్, లీనియర్ రిగ్రెషన్, ర్యాండమ్ ఫారెస్ట్ ఇలాంటివి అయ్యి ఉండొచ్చు అనమాట. ఫైనల్ ప్రిడిక్షన్ అనేది మనకి ఎలా వస్తుందంటే ఈ ప్రిడిక్షన్స్ వచ్చాయి కదా, వాటి అన్నింటినీ కంబైన్ చేస్తే ఫైనల్ అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. సో దీనికి ఎగ్జాంపుల్ ఒక డేటా సెట్ని తీసుకొని దానికి మోడల్ని బిల్డ్ చేసి ఏం చేస్తున్నాము, ఇది ప్రిడిక్షన్ దాంట్లోకి పెడుతున్నాం అనమాట. సో ఇవేమవుతున్నాయి, దీనికంటే నెక్స్ట్ స్టెప్కి ఫీచర్స్ అవుతున్నాయి అనమాట. ఈ ప్రిడిక్షన్ అనేది నెక్స్ట్ స్టెప్కి ప్రిడిక్షన్స్ అవుతున్నాయి అండ్ మళ్ళీ మోడల్ని బిల్డ్ చేస్తున్నాం, కొత్త మోడల్స్ని బిల్డ్ చేసుకుంటున్నాం అనమాట. అలా మనకి ప్రిడిక్షన్స్ అనేవి వస్తాయి. దీంట్లో బెనిఫిట్స్ ఏంటంటే మోడల్ని కంబైన్ చేయొచ్చు, అడాప్టివ్గా ఉంటుంది అనమాట. హెరార్కికల్ లెర్నింగ్ అనేది ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ర్యాండమ్ ఫారెస్ట్ అనమాట. ఇది మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథంలో యూజ్ చేస్తాం. ఇదేంటంటే ఇప్పుడు మనకి డెసిషన్ ట్రీస్ అన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని కన్స్ట్రక్ట్ చేసి వాటిలో వచ్చిన ప్రిడిక్షన్స్ అన్నిటినీ కంబైన్ చేసి యావరేజ్ చేసి ర్యాండమ్ ఫారెస్ట్ ప్రిడిక్షన్ని ఇస్తామన్నమాట. ఓకేనా, ఇది బ్యాగింగ్ టెక్నిక్ని యూజ్ చేసుకుంటుంది.
ఫైనల్ అవుట్పుట్ అనేది మనం ఎట్లా చూపిస్తామంటే అగ్రిగేటింగ్ చేస్తాం. అంటే అగ్రిగేటింగ్ అంటే ఏంటంటే ఇక్కడ యావరేజ్ అనేది చేస్తాం అనమాట. డెసిషన్ ట్రీలో ఇండివిజువల్గా వచ్చిన వాటి అన్నిటిని. సో ఇక్కడ డయాగ్రామ్ రిప్రజెంటేషన్లో చూస్తే ఫస్ట్ ఇన్పుట్ డేటా ఉంటుంది కదా, దాన్ని డెసిషన్ ట్రీ లాగా కన్వర్ట్ చేసుకుంటాం, డ్రా చేసుకుంటాం. సో ఇక్కడ మనకు ఒక ప్రిడిక్షన్ వస్తుంది, ఇక్కడ ఒక ప్రిడిక్షన్, ఇక్కడ ఒక ప్రిడిక్షన్, అలా ఆ ప్రిడిక్షన్స్ అన్నిటిని తీసుకొని యావరేజ్ చేస్తాం అనమాట. యావరేజ్ చేసినప్పుడు వచ్చిన ప్రిడిక్షన్ ఉంటుంది చూడండి, అదే ర్యాండమ్ ఫారెస్ట్ ప్రిడిక్షన్. ఓకే, హెట్రోజీనియస్ ఎన్సెంబుల్. ఈ ఎన్సెంబుల్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ని యూజ్ చేసుకుంటుంది. లైక్ డెసిషన్ ట్రీ, క్లాసిఫికేషన్, ఇలా లాజిస్టిక్ రిగ్రెషన్ లాంటివి ఉంటాయి కదా, డిఫరెంట్ ఆల్గరిథమ్స్ని యూజ్ చేసుకుని అక్యురసీని, పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. దీని యొక్క వర్కింగ్ ఎలా ఉంటుందంటే డిఫరెంట్ మోడల్స్ అనేవి సేమ్ డేటా సెట్ మీద ట్రైన్ చేసిన తర్వాతకి ఈ ప్రిడిక్షన్స్ అన్నిటిని కంబైన్ చేసి క్లాసిఫికేషన్కి అయితే ఓటింగ్ ద్వారా ప్రిడిక్షన్స్ ఇవ్వడము, రిగ్రెషన్కి అయితే యావరేజ్ చేసి, లేకపోతే మెటా మోడల్ కాంబినేషన్ అవుట్పుట్స్కి అయితే స్టాకింగ్, ఇలాంటి మెథడ్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. సో ఇదేంటంటే దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే అక్యురసీని ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు మనకి సింగిల్ మోడల్స్కి స్టేబుల్గా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మల్టిపుల్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, వాటి దగ్గర ఇది మంచిగా వర్క్ చేస్తుంది అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ లాగా చూసుకున్నట్లయితే ఒక డేటా సెట్, సేమ్ డేటా సెట్ XY అని చెప్పేసి తీసుకున్నాం. ఇందులో ఏంటంటే డిఫరెంట్ ఆల్గరిథమ్స్ని యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆల్గరిథం ఏంటంటే డెసిషన్ ట్రీ ఆల్గరిథం. ఓకే, డెసిషన్ ట్రీ ఆల్గరిథం తీసుకున్నా. నెక్స్ట్ లాజిస్టిక్ రిగ్రెషన్, నెక్స్ట్ ఏంటంటే SVM. ఈ 3 మోడల్స్ని తీసుకొనేసి వాటి ద్వారా వచ్చిన ప్రిడిక్షన్స్ అన్నింటినీ కంబైన్ చేస్తే నాకు ఫైనల్ అవుట్కమ్ అనేది ఒకటి వచ్చిందనమాట. అదే ఫైనల్ ప్రిడిక్షన్. సో హెట్రోజీనియస్ అంటే ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ని యూజ్ చేసుకుని మనం దాన్ని ఎన్సెంబుల్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే గ్రేడియంట్ బూస్టింగ్ అంటే ఏంటంటే మరి ఇప్పటిదాకా మోడల్స్ని, ప్రిడిక్షన్స్ని కంబైన్ చేశాం కదా, అలానే ఇక్కడ ఇప్పటిదాకా మనము ఏమంటారు దేన్ని కంబైన్ చేసామంటే మల్టిపుల్ ప్రిడిక్షన్స్ని, మల్టిపుల్ మోడల్స్ని కంబైన్ చేసాం. ఇక్కడ వీక్ లెర్నర్స్ ఉంటాయి కదా, వాటిని కంబైన్ చేసి స్ట్రాంగ్ మోడల్గా కన్వర్ట్ చేస్తాం అనమాట. వీక్గా ఉండే వాటిని స్ట్రాంగ్గా చేయడానికి కంబైన్ చేస్తాం మల్టిపుల్ వీక్ లెర్నర్స్ని. ఇప్పుడు వీక్గా ఉన్న వాటి అన్నింటినీ కంబైన్ చేస్తే స్ట్రాంగ్ మోడల్ అనేది మనకు వస్తుంది అనమాట. ఇందులో కీ పాయింట్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే సీక్వెన్షియల్ లెర్నింగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, ట్రీస్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు ఫస్ట్ ఇది ఒక ట్రీ బిల్డ్ అయింది, తర్వాత ఇంకో ట్రీ అనేది బిల్డ్ అవుతుంది, ఇలా ఒక ట్రీ తర్వాత ఇంకో ట్రీ అనేది బిల్డ్ అవుతుంది. సో ప్రీవియస్ ట్రీ యొక్క ఎర్రర్స్ కానీ లేకపోతే ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, వాటిని కరెక్ట్ చేసుకుంటూ నెక్స్ట్ ట్రీ అనేది బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ గ్రేడియంట్ డిసెంట్ ఆన్ లాస్ ఫంక్షన్. సో మనం ఏంటంటే గ్రేడియంట్ డిసెంట్ అనే ఒకటి యూజ్ చేసుకొని ఎర్రర్స్ని మినిమైజ్ అంటే డిక్రీజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ స్ట్రింకేజ్ అంటే ఏంటంటే స్ట్రింకేజ్ అంటే ఏంటంటే రెడ్యూస్ చేయడం అనమాట. ఓవర్ ఫిట్టింగ్ రిస్క్ని రెడ్యూస్ చేయడం కోసం ట్రై చేస్తున్నాం. సో ఫైనల్ ప్రిడిక్షన్కి ఫార్ములా ఏంటంటే y ప్రిడిక్షన్ ఈక్వల్స్ టు y1 ప్లస్ మ్యూ ఇంటూ r1 ప్లస్ మ్యూ ఇంటూ r2 ప్లస్ సో ఆన్ మ్యూ ఇంటూ rn. మ్యూ అంటే ఏంటంటే లెర్నింగ్ రేట్ అనమాట. ఇప్పుడు మనకి ఆ లెర్నింగ్ రేట్ అనేది వీక్ ఎంత పర్సెంటేజ్, వీక్ రేట్ ఎంత, లేకపోతే స్ట్రాంగ్గా ఉంటే స్ట్రాంగ్ రేట్ ఎంత అని చెప్పేసి చెప్పడం అనమాట. ఇవి R1 R2 ఉన్నాయి కదా, ఎర్రర్స్ని మనం ప్రిడిక్ట్ చేసినాం అనమాట. వీటన్నిటిని కలిపితే మనకి ఫైనల్ ప్రిడిక్షన్ అనేది వస్తుంది. సో మ్యాథమెటికల్ ఫార్ములా ఏంటిదంటే మనం మోడల్ కోసం యూజ్ చేసేది yi ఈక్వల్స్ టు f ఆఫ్ xi ప్లస్ ei. f ఆఫ్ xi అనేది ఏంటంటే ఒక ప్రిడిక్షన్ ఫంక్షన్ అనమాట. ఇది మనకి కావాల్సిన మోడల్. అండ్ f ఆఫ్ xi అనేది ఏంటంటే ప్రిడిక్షన్ ఫంక్షన్. అండ్ ei అనేది ఏంటంటే ఎర్రర్ అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్టోచాస్టిక్ గ్రేడియంట్ బూస్టింగ్. సో ఇదేంటంటే గ్రేడియంట్ బూస్టింగ్కి ఇంప్రూవ్డ్ వర్షన్ అనమాట. దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరంటే జెరోమ్ ఫ్రైడ్మన్ ఇన్ 2001లో ఆయన ప్రపోజ్ చేశారనమాట. ఈ ఇంప్రూవ్డ్ వర్షన్ అంటే ఏంటంటే ఇది గ్రేడియంట్ బూస్టింగ్ నుంచి ఇది వచ్చింది మనకి. ఇది ఏం చేస్తుందంటే ఓవర్ ఫిట్టింగ్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఇదేంటి ఒక వేరియంట్ అంటే ఒక చేంజ్, గ్రేడియంట్ బూస్టింగ్లో ఒక చేంజ్ అనమాట. ఓకేనా, ఇక్కడ ఏంటి ఇందులో కూడా ట్రీస్ అనేవి ఉంటాయి. గ్రేడియంట్ బూస్టింగ్లో కూడా మనం ట్రీస్ యూజ్ చేసాం కాబట్టి ఇందులో కూడా ట్రీస్ని యూజ్ చేసుకుంటాం. అండ్ ఇది ఎక్కడంటే ర్యాండమ్ సబ్సెట్ అనేది బిల్డ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఈచ్ ట్రీ అనేది దేన్ని ట్రైన్ చేస్తుందంటే ర్యాండమ్ సబ్సెట్ని ట్రైన్ చేస్తుంది. దీని యొక్క ఫీచర్స్లో చూసినట్లయితే ఫస్ట్ వన్ ఏంటంటే సబ్ శాంప్లింగ్ రూల్స్. అంటే ఇప్పుడు ట్రీస్ అనేవి ర్యాండమ్లీ సెలెక్టెడ్ ఏదో ఒక పోర్షన్ని తీసుకొని ఆ డేటాని యూజ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సబ్ శాంప్లింగ్ ఫీచర్స్. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఫీచర్స్ని కన్సిడర్ చేసుకొని స్ప్లిట్లో ఈచ్ స్ప్లిట్ అంటే ఈచ్ డివైడ్ చేసిన ప్రతి స్ప్లిట్లో ఫీచర్స్ని మనం చూపిస్తుంది అనమాట, రిప్రజెంట్ చేస్తుంది. దీని యొక్క ఆల్గరిథం ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం మోడల్ ఉంటుంది కదా, ఆ మోడల్కి ఒక కాన్స్టాంట్ వాల్యూ ఉన్నదాన్ని ఇనిషియల్గా తీసుకోవాలన్నమాట.
నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఇటరేషన్స్ చేయాలి. ఇటరేషన్స్ కోసం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఒక సబ్సెట్ని తీసుకొని దాన్ని ట్రైన్ చేయడము, తర్వాతకి అప్డేట్ చేయడం అనమాట మోడల్ని. తర్వాత మనకి ఏంటంటే ఈ లెర్నర్స్ మనకి న్యూ లెర్నర్ నుంచి ప్రతి న్యూ లెర్నర్ యాడ్ అవుతున్న కొద్దీ ఇప్పుడు లెర్నర్స్ అనేవి పెరుగుతున్నాయి, ప్రిడిక్షన్స్ అనేవి పెరుగుతున్నాయి. ఆ ప్రిడిక్షన్స్ అన్నింటిని కంబైన్ చేస్తే ఫైనల్ ప్రిడిక్షన్ అనేది మనకు వస్తుందన్నమాట. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే జనరల్‌గా ఇప్పుడు మనకి హౌస్ ప్రైస్ మనకి దాని యొక్క సైజు, నెంబర్ ఆఫ్ రూమ్స్, దాని యొక్క లొకేషన్‌ని బేస్ చేసుకొని హౌస్ ప్రైస్‌ని మనం ప్రిడిక్ట్ చేయాలి. ఓకే. అయితే ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తాం మనము ఇనిషియల్ ప్రిడిక్షన్ ఫస్ట్ సింపుల్‌గా ఒక ప్రిడిక్షన్ అనేది ఇస్తాం. లైక్ 5,000 అని చెప్పేసి ఇట్లా ఒక ప్రిడిక్షన్ అనేది ఇస్తాం. తర్వాతకి ఏం చేస్తామంటే యాక్చువల్ ప్రైస్ దాని యొక్క యాక్చువల్ ప్రైస్ ఏంటి, మనం అనుకున్న ప్రిడిక్షన్ ఆ రెండిటి మధ్యలో ఎర్రర్స్ ఏమున్నాయి. ఇప్పుడు యాక్చువల్ ప్రైస్ 5,000 మనం అనుకున్న ప్రిడిక్షన్ ఏంటంటే 3,000 అని చెప్పేసి అనుకున్నాం. ఎందుకు 3,000 వస్తుంది, ఎందుకు 5,000 అని చెప్పేసి కొంచెం ఎర్రర్స్‌ని ఫైండ్ ఔట్ చేయాలన్నమాట. ఓకేనా. మనం ఏం చేస్తున్నాం నెక్స్ట్ ఒక్కొక్క పార్ట్ అంటే ఇప్పుడు సైజ్ ఉందా, ఆ సైజు, నెక్స్ట్ రూమ్స్, నెక్స్ట్ లొకేషన్, ఒక్కొక్క పార్ట్‌లో ఒక్కొక్క డేటాని మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఈ పార్ట్స్‌నే మనం ఏమంటామంటే స్టోచాస్టిక్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే. ఇప్పుడు ఇవి వచ్చినాయి కదా, నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ప్రిడిక్షన్స్‌ని అడ్జస్ట్ చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు మన ఎర్రర్స్ వచ్చాయి కదా, ఆ ఎర్రర్స్ అన్నిటిని కూడా మనం కరెక్ట్ చేసుకుంటూ ప్రిడిక్షన్స్‌ని అడ్జస్ట్ చేస్తున్నాం అనమాట. ఈ ప్రాసెస్‌ని రిపీట్ చేస్తూనే ఉండాలి. ఎప్పటిదాకా అంటే ఫైనల్ ప్రిడిక్షన్ అనేది వచ్చేంత వరకు కంటిన్యూ చేస్తుండాలి. ఓకే. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఓవర్ ఫిట్టింగ్‌ని రెడ్యూస్ చేస్తుంది. అంతేకాకుండా ట్రైనింగ్ అనేది కూడా ఫాస్ట్‌గా అయిపోతుంది. డిసడ్వాంటేజెస్ ఏంటంటే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. వేరియన్స్‌ని కూడా ఇంక్రీజ్ చేస్తుందనమాట. ఇది ఓవరాల్‌గా ఫోర్త్ యూనిట్. థ్యాంక్ యూ.